రేపు ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందన్నమాట. అంటే రేపు గురువారం మనకి ఏకాదశి కలిసొచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు ఏంటంటే చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుందండి. అంటే ఏకాదశి కదా. అయితే ఈ రోజు మీరు ఏం చేయండి అంటే గనక స్నానం చేస్తారు కదా, 2 పూటలు స్నానం చేస్తే మంచిదండి. కుదరదు 2 పూటలు స్నానం చేయలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్క పూటనైనా సరే స్నానం చేయండి. స్నానం అనేది ప్రత్యేకించి మానవ శరీరాన్ని కాపాడుతుంది. మానవ శరీరంలో ఏంటంటే గనక మలినాలు ఉంటాయి కదా, ఇలా తీసేయటానికి. అలానే కాకుండా జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల పాపాలు, తప్పులన్నీ మనం మానవులం కదండి, తెలిసి తెలియక అబద్ధాలు చెబుతూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, తప్పులు కూడా మనతో జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం లభించాలన్నా, అవన్నీ కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలన్నా, ఈ దోషాలన్నీ కూడా పోవాలన్నా సరేనండి, మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనం బయటపడాలంటే స్నానం ఒకటే మనని కాపాడుతుందన్నమాట. ఎప్పుడైతే మానవ శరీరాన్ని నీళ్లు తాకుతాయి